గురువుగారు గాయత్రి మంత్రం యొక్క ఫలితం ఎలా ఉంటుంది? అది ఎవరు చదవాలి? ఎలా చదవాలి? గాయత్రి మంత్రం యొక్క ఫలితం ఎలా ఉంటుంది అంటే, అమ్మా, హ్మ్. నిత్యము గాయత్రి మంత్రాన్ని మనము పఠించందే ఇంకొక పూజ ఏ పూజ చేయడానికి ఉండదు. అవునా? సంకల్పము చేస్తూ ఉన్నప్పుడు ప్రతి వాళ్ళు కూడా హ్మ్. గాయత్రి మంత్రాన్ని అనుకున్న తర్వాతనే మిగతా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి గాక. ఎవరితో పూజ చేయించినా అర్చకులు హ్మ్. లేదా ఈ పూజలు చేయించేటువంటి మామూలుగా హ్మ్. ఆ, వీళ్ళు బ్రాహ్మలు వాళ్ళందరూ కూడా మనకు కలశ పూజ అని వస్తుంది. హ్మ్. కలశ పూజ అంతా అయిన తర్వాత మనకు మొట్టమొదట సంకల్పం చెప్తారు. హ్మ్. మొట్టమొదట హస్తం ప్రక్షాళ్య అని ముందు చేయగడుకోవయా అని ఆచమ్య కేశవాయ స్వహ నారాయణ స్వహ హ్మ్. ఇవన్నీ చెబుతూనే వెంటనే ఓం భూర్భువ స్వహ అని చెప్తారు. అవును. ఖచ్చితంగా చెప్తారు, ముక్కు మూసుకోండి హ్మ్. అని. అవును. అది లోపల హ్మ్. మననం చేసుకునేటువంటి విధానం. హ్మ్. గాయత్రి మాత, ఆ గాయత్రి మాతను అనుకోకుండా మిగతా ఏది చేసినా ఫలితం ఉండదు. ఓకే. అందువలన హ్మ్. గాయత్రి మంత్రము నిరంతరము సర్వకాల సర్వావస్థల యందు గాయత్రి మంత్రాన్ని అనుకుంటున్నాడు అంటే హ్మ్. వాడికి ఎటువంటి హ్మ్. అసలు నవగ్రహాలు కూడా వాళ్ళ జాతకంలో ఏదైనా చెడు దశల్లో ఉంటే కూడా చెడు చెయ్యవు అని ఉంది శాస్త్రంలో. అవునా? నిత్య గాయత్రి పఠనం చేసేటువంటి వాడిని ఏ గ్రహము ఏమి చెయ్యలేదు. ఓకే. వాడు అసలు నిగ్రహముగా ఉండగలడు, ఉంటాడు. గాయత్రి మంత్రం యొక్క అర్థం ఏంటి గురువుగారు? అమ్మా, గాయత్రి మంత్రము యొక్క అర్థం హ్మ్. మనం అది మళ్ళీ బయటికి చెప్పాల్సి వస్తుంది. బయటికి చెప్పకుండా చెప్తా. హ్మ్. మన నడవడిక, హ్మ్. మన జీవితము, మన ముఖములో వర్చస్సు, హ్మ్. తర్వాత మనము కీర్తింపబడడం. గాయత్రి మంత్రము యొక్క మనము ఎప్పుడైతే మనము నిత్యము అనుష్ఠానం చేస్తున్నామో వాక్శుద్ధి ఏర్పడుతుంది. ఓకే. ఏదంటే అది జరుగుతుంది అవునా? మామూలుగా ఓకే. ఉన్నటువంటిది. హ్మ్. అయితే అదే కాకుండా ఆరోగ్యాన్ని ఇస్తుంది హ్మ్. గాయత్రి మంత్రం పఠించేటువంటి వాడికి. ఆరోగ్యము, అన్ని రకాలు ఐశ్వర్యము, హ్మ్. మరి వాక్శుద్ధి, వాక్సిద్ధి, హ్మ్. వీడు ఏదంటే జరగటం అందరికీ ఓకే. ఇస్తూ వీడి వ్యక్తిత్వాన్ని గొప్పగా నిలబెడుతుంది. హ్మ్. ఒక మహోన్నతుడిలాగా నిలబెడుతుంది. ఓకే. ఒక భగవంతుడిలాగా నిలబెట్టగలుగుతుంది హ్మ్. గాయత్రి మంత్రం యొక్క అర్థము. ఓకే. మనం దాంట్లో ఇన్నున్నాయి అన్నున్నాయి సైంటిఫిక్ రీత్యా అంటే రోగాలను కూడా సైతము అది నయం చేస్తుంది గాయత్రి మంత్రం వలన హ్మ్. పఠిస్తే అనేటువంటిది కొత్తగా కనుక్కున్నారు. ఓకే. రోగాలను ఎందుకు చేస్తున్నట్టు నేను ఏం చెప్తున్నాను, నిత్యము గాయత్రి పఠించేటువంటి వాడికి ఏ హ్మ్. రోగము రాదు. హ్మ్. ఏ గ్రహాలు, నవగ్రహాలు ఏం చేయలేవు. నువ్వు ఏ పూజ అనవసరం. పూజలు నువ్వు చేసుకోవాల్సిన అవసరం లేదు. దేవాలయానికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఓకే. నీ ముందు నీలో గాయత్రి ఉంటుంది. హ్మ్. గాయత్రి అనుష్ఠానం చేసేటువంటి దీనికి ఒక చిన్న కథ ఉంది. హ్మ్. ఎక్కడో ఒక రాజు నా బిడ్డను ఏదో ఆ, మన శని యొక్క దోషం ఉందన్నారు. హ్మ్. శని దోషం ఉండేటువంటి దాని వలన ఇంత పెద్ద ఎత్తున నువ్వులు దానం చేయాలి అన్నారు. హ్మ్. ఈ నువ్వులు తీసుకునేటువంటి వాళ్లకు నేను ఇంత ఇది ఇస్తాను అని చెప్తే ఎవరు రాలే ముందుకు. హ్మ్. లాస్ట్కు అర్ధరాజ్యము ఇస్తాను అనేటువంటి ఇది కూడా వచ్చింది. హ్మ్. ఎవరూ రాలే. ఇలా నా రాజ్యాన్నంతా ఇస్తా అన్నా కూడా ఎవరు రాలేదు. హ్మ్. ఎవరు రాకపోతే అక్కడ తన దగ్గరనే చేసేటువంటి ఒక వంటవాడు ఎన్నో ఏళ్ల నుంచి మాట్లాడకుండా వాడు వంట చేస్తున్నాడు. హ్మ్. వంట చేస్తూ ఉంటే మూగవాడు, ఎవరితోనూ ఏమి మాట్లాడు, వాడేదో వాడిపాటి వాడు కొనుక్కుంటున్నాడు. హ్మ్. బ్రాహ్మడు, ఏం చేస్తాము, పేద బ్రాహ్మడు హ్మ్. అని అనుకొని అతని పని ఏదో అతను చేసుకునేవాడు. కొన్ని హ్మ్. ఏళ్ల నుంచి ఉన్నాడు. హ్మ్. లాస్ట్ వాడు సైగ చేసి నేను తీసుకుంటాను అని వచ్చినాడు. హ్మ్. బ్రాహ్మడు కాబట్టి ఓకే. దానం. హ్మ్. దానం ఎవరంటే వాళ్ళు తీసుకోరు. బ్రాహ్మణులు తీసుకుంటేనే దానికి చెల్లేది. హ్మ్.
ఏమిటయ్యా ఇంతమంది మహాపండితులందరూ వద్దంటున్నారు, నువ్వేం వంటవాడివి, వంట బ్రాహ్మడివి నువ్వు, నువ్వు ఎప్పుడు ఏమీ ఒక్క మాట కూడా మాట్లాడవు, పైగా మూగవాడివి, ఉమ్, ఇంతమంది వద్దంటున్నారు, నువ్వు తీసుకుంటానంటున్నావు, ఉమ్, నాకున్న దోషం ఎట్లా పోతుంది నాకు తెలియాలి అని రాజు ఓకే. రాజు కదా, ఉమ్, మరి తనకున్న దోషం ఎట్లా పోతుందో చెప్పాలి కదా. అంటే అప్పుడు నోరు తెరిచి, రాజా నేను మూగవాడిని కాదు ఉమ్, అంటే, మరి నువ్వు శనేశ్వరుడు వాళ్ళందరూ భయపడుతున్నారు, నువ్వు ఉమ్, ఇంతకాలం ఎందుకయ్యా మాట్లాడలేదు అట్లా అంటే, ఏం పని ఉంది రాజా, మాట్లాడాల్సిన పని ఏముంది, ఉమ్, నా పనేదో నేను బీజాక్షరాలు మననం చేసుకుంటూ ఉన్నాను, నేను ఉమ్, నాతో ఏం పని, మీకు కావాల్సింది నేను చేస్తున్నాను కదా ఇన్నేళ్ల నుంచి, ఉమ్, మీకేమన్నా తేడా వచ్చిందంటే లేదు. ఉమ్, సరే బాగుందయ్యా, మరి ఈ శనిది ఎట్లా పోతుంది, నువ్వు తీసుకుంటే ఏం సంగతి అట్లా మీరు మౌనంగా ఉండి నేను చేస్తున్నది అదేనండి, నిత్యము గాయత్రి మంత్రాన్ని చదువుకుంటుంటాను నేను, ఉమ్, నన్ను ఎవ్వరు ఏం చేయలేరు, ఏ శనైశ్వరుడు నన్ను ఏం చేయలేడు, నేను తీసుకుంటా అని ధైర్యంగా వచ్చాడు. ఉమ్, అంత రాశీభూతమైనటువంటి నువ్వులు దానం తీసుకుని 1 కిలో బొటనవేలు ఇస్తే పితృల దేవతల యొక్క ఇది పోతుంది అని మనకు శాస్త్రం చెబుతుంది. అవును. బొటనవేలు ద్వారా పితృదేవతలకు ఇచ్చేటువంటివి ఎన్ని నువ్వులైతే ఉన్నాయో అన్ని వేల సంవత్సరాలు మా పిల్లలను కాపాడండి అని మన దేవతలు పైన దేవుళ్లకు చెప్తారు. చెబితే ఓకే. అన్ని వేల సంవత్సరాలు మనకు ఉంటాయంటే, అంత పెద్ద రాశీభూతమైనటువంటి నువ్వులను దానం తీసుకున్నాడు అంటే గాయత్రి మంత్రం యొక్క విశిష్టత ఎంతని చెప్తాం ఇంకా. అవును. అందువలన గాయత్రి మంత్రము చాలా గొప్పది. అందుకే తల్లిని మించిన దైవం లేదు, గాయత్రి మంత్రాన్ని మించినటువంటి మంత్రం ఇంకొకటి లేదు అని చెప్పాడు శాస్త్రంలో. ఓకే. అది తల్లి